సో ఈ యొక్క భారత రాజ్యాంగం అమలు దినోత్సవం జనవరి 26 ఉద్దేశించి ఒక 2 మాటలు పృథ్వీరాజ్ గారు వివరిస్తారు. దాని తర్వాత మన పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సో పృథ్వీరాజ్ గారు ఆహ్వానిస్తుంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భారత రాజ్యాంగం ద్వారా మనకి ఈరోజు అనేక హక్కులు వచ్చినాయి. ఆ హక్కుల నిరంతర స్మరణలో ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 26న జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల 11 నెలల 14 రోజులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బృందం ఎంతో కష్టపడి అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఎట్లా పరిపాలించుకోవాలని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు ఉన్న హక్కులన్నీ ఈ భారత రాజ్యాంగం ద్వారానే మనం అందరం రోజు జేబులో పెట్టుకునే నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ భారత రాజ్యాంగం ద్వారానే సృష్టించబడింది. ఓటు హక్కు ఇవ్వబడింది, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఇవ్వబడింది, చదువుకునే హక్కు ఇవ్వబడింది, ఉద్యోగం చేసే హక్కు ఇవ్వబడింది. ఇలా అనేక రకాల హక్కులు ఈ దేశంలో అంతకుముందు ఉన్న వివక్షలు మొత్తం పోయి మనిషిని మనిషిగా చూసే హక్కులన్నీ ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా సభాధ్యక్షులు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు, చాలా మంచి మెసేజ్. ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మొదటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా గ్రామ సర్పంచ్ లక్ష్మీ కరుణాకర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తుంది. చిన్నారులందరూ కూడా చప్పట్లతో మీ యొక్క అందరూ కూడా చప్పట్లతో విద్యార్థులందరూ చప్పట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి లక్ష్మీ కరుణాకర్ రెడ్డి పూలమాలంకరణ గావిస్తున్నది. విద్యార్థులను చప్పట్లతో. అదేవిధంగా అంబేద్కర్ యువ సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ గారిని కూడా విగ్రహానికి పూలమాల వేయాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు విగ్రహానికి పూలమాల వేయాల్సింది ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టాలి చిన్నారులందరూ కూడా చప్పట్లు. కార్యక్రమం భాగంగా పతాకావిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా పరిషత్ హై స్కూల్ పీడీ రమేష్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ సావధానంగా ఉండాలి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు